ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనేంటి ట్రైన్లో ఉన్నాను అనుకుంటున్నారా? గణేష్ చతుర్థి మీకు సెలవులు వచ్చేసాయా? నాకైతే ఇంకా రాలేదు మా స్కూల్లో. సో నేను కావాలని సెలవులు పెట్టా అంటే మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు. సో నేనైతే వాళ్ళకి చెప్పకుండా వెళ్తా. రేపు మా ట్రైన్ అయింది వాళ్ళకి చెప్పా. బట్ నేనైతే ఇవాళ ఎక్కుతున్నా. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో లాస్ట్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తారు. అప్పటి వరకు నేను చెప్పను, మీరు చెప్పదు. ఓకే, సో ఫ్రెండ్స్ మీరైతే సీన్ అనేది చూస్తున్నారు కదా, మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో ఫ్రెండ్స్ మేమైతే మా ఊరు స్టేషన్లో అయితే మేము రీచ్ అయిపోయాం. సో మా రైల్వే స్టేషన్ అయితే వాళ్ళు చాలా నీట్గా రెనోవేట్ చేస్తున్నారు. చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది. చూసారా, మొత్తం టోటల్లీ మొత్తాన్ని చేంజ్ చేసేస్తున్నారు. గ్రేట్. ఇప్పుడైతే మేము అక్కడైతే మా విఘ్నేశ్వర టెంపుల్ అయితే ఉంది, సూపర్ ఉంటుంది అక్కడ. సో చాలా మంచిది ఫ్రెండ్స్. మేము ఎప్పుడైతే ఊరు వెళ్ళామో ఆ రోజు వర్షం అయితే పడుతుంది. అసలు నాకైతే మత్తిపోయింది, అసలు అంత సూపర్గా ఉంది. మా ఇంటి దగ్గరికి అయితే మేము వచ్చేసాం. చూసారా అసలు అంత అంటే ఇక్కడ ఎక్కువ గ్రాస్ అలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వరి పొలాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ వరి ఎక్కువ వస్తుంది. సో ఫ్రెండ్స్ మనమైతే మా ఇంటి దగ్గరికి వచ్చేస్తాం. 3, 2, 1 గో. మా తాత అయితే కనిపించారు. ఎస్, మా తాత అయితే హ్యాపీగా చాలా ఫీల్ అయ్యారు. సో నేనైతే నేనైతే అరిచేసుకుంటూ వెళ్ళాను. బామ్మ, తాత, అర్జున్, బాబాయ్, పిన్ని అని చెప్పి అరుచుకుంటూ అయితే నేను వెళ్ళిపోయాను అనమాట. సూపర్గా ఉంటుంది అసలు. చూసారా మా ఫ్యామిలీ రియాక్షన్ అయితే అసలు ఎంత బాగుందో. నేనైతే డైరెక్ట్ పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. అసలు ఎక్కడ చూడలేదు నేను, అంటే అంత హ్యాపీ మూమెంట్ నాది అసలు అప్పట్లో అయితే. చూసారా మా డాడీ అయితే ఎలా అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను, నేను కూడా అంత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అదిగోండి, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, చూపిస్తాను చూడండి. అక్కడేమో నేను, ఇక్కడేమో మా బాబాయ్ నేను మా తమ్ముడు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం. మా బామ్మ కోసం నేను చాలా తిరిగాను, బట్ మా బామ్మ ఏమో పూజ చేసుకుంటుంది. సరే అని వెయిట్ చేశాను. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు అయితే. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, అర్జెంట్గా వెళ్ళిపోవాలని. మా ట్రైన్ ఏమో నెక్స్ట్ డే, మేము దాని ముందు రోజు మండే మేమైతే వచ్చేసాం. అంత సూపర్ ఉంది. అయితే నేనైతే పైకి వెళ్ళిపోయి నమస్తే సదా వత్సలే మాతృభూమే అంటే మా ఆర్ఎస్ఎస్ నేషనల్ యాంథమ్ అయితే నేను పాడుకుంటున్నా. సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఒకప్పట్లో ఒక స్టేజ్లో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా మా బామ్మ అయితే అదిగోండి నన్ను హగ్ చేసుకుంది. మా బాబాయ్య, నేను, మా అమ్మ. ఇక్కడైతే ఇదైతే మా టాప్ వ్యూ. అంటే మాకు రెంట్ హౌస్ కాదు, ఫుల్లీ డెవలప్డ్ హౌస్ మాది. సో మేము పైనుంచి అయితే చూపిస్తున్నాం చూడండి. అసలు ఇద్దరిపోద్ది ఫీలింగ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్యామిలీ దగ్గరికి ఇలా వెళ్ళారా? చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాగైతే. ఎందుకంటే ఒక మూమెంట్ వస్తుంది. అక్కడ ఏదో వర్షం పడుతుంది. మాకు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. మేము వచ్చిన 5 minutesకి మాకు స్టార్ట్ అయింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా మమ్మీ అండ్ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక తెలియని వైబ్రేషన్ అయితే మన బాడీలో క్రియేట్ అవుతుంది. అవును, చెప్పడం మర్చిపోయాను. మొన్న August 15th రోజున మా తాత అయితే ఆ జెండా వేయించారు. అక్కడ నుండి ఇందాక దాంట్లో చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే మా వెర్నా కార్ అయితే ఉంది. చూసారా అంత అసలు ఆ కార్ ఎక్కితే ఫ్రెండ్స్ మీ అందరికీ మొత్తం అయితే పోతుంది. 2023 మోడల్ హుండై వెర్నా 2023 మోడల్. ఇదైతే మా ఇల్లు డూప్లెక్స్ హౌస్ మాట. ఇది డూప్లెక్స్ లాంటి మోడల్ హౌస్ ఇది. మా ఇంటి పక్కన ఒక 2 ఇల్లులు అయితే వస్తున్నాయి, ఇంకా రెనోవేట్ చేస్తున్నారు వాటిని. సో మా ఇంటి పక్కన అయితే ఒక చెట్టు అయితే ఉంది, సూపర్ ఉంటుంది. సో మా తమ్ముడికి నేను సైకిల్ నేర్పిస్తున్నా ఎలా తక్కాలని. అంటే వాడికి సైకిల్ నచ్చింది. సో నేనైతే వాడికి నాకైతే ఆ సైకిల్ ఉంది. అది యాక్చువల్లీ మా ఫాదర్ది, హైదరాబాద్లో కొనుక్కున్నాం. సో మేమైతే అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసారు ఫ్రెండ్స్, నేనైతే నా తమ్ముడిని అలా ఆడుతున్నాను. అక్కడ కామెడీగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అది మా బాబాయ్, మా డాడీ, మా అమ్మమ్మ, తాత. సూపర్ ఉంది కదా. అదిగోండి మా పిన్ని, నేను, మా అర్జున్. అదిగోండి అమ్మమ్మ, అర్జున్, నేను, మా పిన్ని. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడైతే జలసా సాంగ్ అయితే వింటున్నాం ఫుల్ సౌండ్లో. నేను అర్జున్ అయితే ఫుల్ బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. బయట అసలు వర్షం పడుతుంది. ఇంకా చూడండి నేను మా తమ్ముడు ఎలా ఉంటామో గెస్ట్ చేయండి మీరైతే.
చూసుకోండి అక్కడ మా డాడీ, నేను, మా తమ్ముడు. అసలు కిక్ అయితే సూపర్ ఉంటుంది అది. సో ఫ్రెండ్స్ ఇదిగోండి చెప్పాను కదా ఒకటి వెర్నా అని. సో అది సూపర్గా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే నాకు మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ నాకు ప్రాణం వస్తుంది, సూపర్ ఉంటుంది. సో చూసారా ఇక్కడైతే నెక్స్ట్ డే మా బాబాయ్ మా పిన్ని మా తమ్ముడు అయితే పీటల మీద కూర్చున్నారు విఘ్నేశ్వరి స్వామి దగ్గర. సో మేమైతే ఒకసారి ముందే వెళ్ళి ఒకసారి చూసేసుకుని వస్తున్నాం. చూసారా మా చుట్టాలు అయితే ఉన్నారు ఇక్కడ, అంటే అంతా అలంకరిస్తున్నారు, సూపర్ ఉంటుంది యాక్చువల్లీ. సో చూసారా ఇదిగోండి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళాము, ఇక్కడే మా ఇంటి దగ్గర. సో నేను మా తమ్ముడు అయితే యూట్యూబ్ అయితే పచ్చగా చూసాము ఆ టైంలో అయితే. అదిగోండి మా తాత మా ఇల్లు అంతా రెడీ చేయడానికి మేమంతా ఒక రోజైతే మేము పడుకోలేదు కూడా, మా ఇంటి రెడీ చేయాలని మా తమ్ముడు గోరింటాకు పెట్టించుకున్నాడు. చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాడేమో నేను పంచి కట్టుకొని నేడుస్తున్నాడని చెప్పి నేను వాడిని ఏదో ఒకలా చేయించి పంచి కట్టించా, రెడీ చేశాడు, తీయించేసాం. తర్వాత నేనైతే ఇవన్నీ రెడీ చేస్తున్నా, అంత పత్రి కోస్తున్నాం. కానీ కోస్తున్నా అయితే ఒక చిన్న ముళ్ళు అయితే గుచ్చుకుంది. సో ముళ్ళు తీయడం నేను నాలా తెప్పలు పడితే అప్పుడు నాకు అది బయటకు వచ్చింది లాస్ట్కి. తర్వాత మేమైతే అక్కడ ఫుడ్ పెట్టాలి కాబట్టి సో మేమైతే వాళ్ళేమో ఇంకా రాలేదు, మేమేమో ఇంకా స్టార్టే చేయలేదు. మేమేమో 3 or 2 o'clockకి లేచిపోయి ఉన్నాం రెడీగా. మా డాడీ మా తాత మ్యారేజ్ పత్రిక వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది అన్ని గుళ్ళకి కూడా ఇచ్చాం, అంటే ఎక్కువ ఉంది మా దగ్గర. సో అన్ని గుళ్ళకి పంచితే మనకు ఒక మంచిది కదా మన ఇంటికి అని చెప్పి మేమైతే ఎక్కువ కోసి మాకు కావాల్సిందంతా మేము తీసుకున్నాం. అన్ని గుళ్ళకి డొనేట్ అయితే చేసామన్నమాట, చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడు. సో నేను మా తమ్ముడు అయితే కొన్నాం ఇవి ఏంటి విఘ్నేశ్వరుడి బొమ్మలు. ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, మీరు కొంటారు కదా, కొనండి, నేను కొనద్దు ఏదో దాంతో చేసేయండి అని మాత్రం అనట్లే, బట్ అక్కడ మట్టిదే కొనుక్కోండి. ఎందుకంటే చాలా మంచిది, పవిత్రమైనది. లేకపోతే ఫిషెస్ అన్నీ డెడ్ అయిపోతాయి. చూసారా ఇది నేను పెడుతున్నాను, అదేమో మా తమ్ముడు వాళ్ళు పెట్టారు. సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా అలంకరించాను నేను. మా ఫ్యామిలీ అంతా బాగానే సపోర్ట్ చేసింది చేయించడానికి. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఆ రోజున, ఎందుకంటే మేమైతే డెకరేట్ కూడా చాలా బాగా చేసాం. చూసారా అక్కడ మా డాడీకి అదిగోండి మేమైతే అలా డెకరేట్ చేసాం. అలా ఉంది కింద కామెంట్ సెక్షన్లోనే అది 24/7 మీకు అవైలబుల్గా ఉంటుంది, కింద ఒకసారి ట్యాగ్ చేయండి. బయట ఏమో మేము వంటలు చేస్తున్నాం, అంటే వంట వాళ్ళు వచ్చి చేస్తున్నాం, అది డొనేట్ అయితే చేసాము మారేటి పత్రి ఫ్రెండ్స్. సో మా డాడీ యాక్చువల్లీ చేయాల్సింది ఎవరు, మా డాడీ మా బాబాయ్ కదా, ఇద్దరు ట్విన్స్ కాదు, జస్ట్ ఒక మదర్కే బ్రదర్స్ అన్నమాట. సో వాళ్ళిద్దరు చేయాలి కదా అది. బట్ మా తమ్ముడు అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే మేమైతే ఫుల్గా చేసేసాం, చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు. మా డాడీ ఏమో ఆగు అంటే, డాడీ ఆగు డాడీ, నువ్వు ఆగాలి, ఎందుకంటే ఇక్కడ ఇదంతా పని ఉంది అని చెప్పి చేశాను. సో చూసారా ఫ్రెండ్స్, మా పూజ అంతా అయిపోయింది. మీరు కూడా ఇలా మీరు ఎలా ఎంజాయ్ చేశారు కింద కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేయండి. అయిపోయాక మేమైతే ఆడుకోవడం స్టార్ట్ చేసాము. చాలా బాగా అనిపించింది. అదిగోండి ఈసారి మా తమ్ముడు ఎలాంటి ప్లాన్ వేసాడంటే, ఎవరైనా మమ్మీ పెడుతుంది కదా పిల్లాడికి, నన్ను పెట్టమన్నాడు. సో చూసారా నా పని అయితే ఎలా ఉంటుందో గెస్ట్ చేయండి. నేను మా తమ్ముడు అయితే మేమైతే ఆడుకుంటాం. మా తమ్ముడేమో బైక్ రైడింగ్ చేస్తూ ఉంటాడు, నేనేమో పెట్రోల్ కొట్టాలి వాడికి అన్న 1 లీటర్ పెట్రోల్ కట్టండి అని కొట్టాలి, అప్పుడప్పుడే నేను ఆపాలి. సో మేమైతే వచ్చేసాం అన్నమాట అక్కడికి, పూజ దగ్గర అయితే వచ్చేసాం. మా బాబాయ్ పిన్ని మాట వాళ్ళిద్దరు. సో వాళ్ళైతే అక్కడ డెకరేట్ పూజ చేస్తున్నారు, చాలా బాగుంటుంది అక్కడైతే. ఎందుకంటే నేను మాట ఇది, ఎందుకంటే నేను అంతా చూసుకోవాలి, నేనైతే అన్ని పనులు చేయాల్సి వస్తుంది. మా తమ్ముడేమో శుక్లాంబరధరం పాడాడు. పూజ అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసాం. సో నేనైతే
నేను కూడా పాడాను, అన్ని సోక్తాలు నేనైతే పాడాను. సో చాలా హ్యాపీగా ఉంది అనిపించింది నాకైతే ఆ రోజున. ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలాగే చేసుకుంటాం, ఎందుకంటే మాకు అందరికి ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ మండపంలో విఘ్నేశ్వరుని అయితే పెడతారు. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక రోజులో వెళ్ళాలి. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ మాట ఇది. సో ఈవినింగ్ పెట్టుకోమని చెప్తే పెట్టుకున్నాడండి. చూసారా మా మమ్మీ వాళ్ళకి నేను ఫోటో అయితే తీసాను. ఎలా ఉందో ఈ ఫోటోకి కింద కామెంట్ చేయండి. మేమైతే లడ్డు పాట కూడా విన్ అయిపోయాం, సక్సెస్ఫుల్. నేనైతే లడ్డూని కూడా పెట్టుకున్నా. చూసారా, ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా మీ వినాయక చవితికి ఏమేమి చేశారో కింద కామెంట్ చేయండి. జై గణేష, జై జై గణేష. సో ఇలాంటి మంచి మంచి లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు మాస్టర్ సిద్ధు.7.